శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరియు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. మనందరి ఆరాధ్య దైవం, మర్యాద పురుషోత్తముడు ఆ శ్రీరామచంద్రుడు జన్మించిన పవిత్ర దినం శ్రీరామనవమి. వసంత నవరాత్రుల ముగింపులో వచ్చే ఈ పర్వదినం తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ రోజు మన వీడియోలో రాముడి గొప్పతనం, ఈ పండుగ వెనుక ఉన్న విశిష్టత గురించి తెలుసుకుందాం. రామావతార విశిష్టత. రామాయణమంటే కేవలం ఒక కథ కాదు, అది ఒక జీవన వేదం. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలిన ఆదర్శపుత్రుడిగా, ఏకపత్నీ వ్రతుడిగా, ప్రజల కష్టాలను తీర్చే ఉత్తమ రాజుగా రాముడు మనకు ఆదర్శం. జన్మ వృత్తాంతం. చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రాన కర్కాటక లగ్నంలో అయోధ్యలో దశరథ మహారాజుకు జ్యేష్ఠపుత్రుడిగా రాముడు జన్మించాడు. ఎందుకు జరుపుకుంటాం? దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీమహావిష్ణువు 7వ అవతారంగా భూమిపైకి వచ్చిన రోజు ఇది. శ్రీరామ నవమి వేడుకలు. తెలుగు రాష్ట్రాల్లో రామనవమి అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది భద్రాచలం. అక్కడ జరిగే సీతారాముల కళ్యాణం కనుల పండువగా ఉంటుంది. సీతారామ కళ్యాణం కేవలం రాముడి పుట్టినరోజే కాదు, సీతారాముల కళ్యాణం జరిగిన రోజు కూడా ఇదే కావడం విశేషం. పానకం మరియు వడపప్పు. ఎండలు మండుతున్న ఈ సమయంలో శరీరానికి చలువ చేసే పానకం, వడపప్పులను ప్రసాదంగా తీసుకోవడం వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. చిన్న చిట్కా: మిరియాలు, బెల్లం కలిపిన పానకం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 4. నేటి కాలానికి రాముడి ఆదర్శం. కలియుగంలో మనం రాముడి నుండి నేర్చుకోవాల్సింది ఏంటి? 1. స్థితప్రజ్ఞత. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా చలించకుండా ఉండటం. 2. మాట తప్పకపోవడం. ఇచ్చిన మాట కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడటం. 3. సమధర్మం. సమాజంలో అందరినీ సమానంగా చూడటం, శబరి ఎంగిలి పండ్లను ఆరగించడం దీనికి నిదర్శనం.